తెలుగు ప్రజలు కానీ, అదేవిధంగా బీసీ కాలనీస్ కానీ, ఎస్సీ కాలనీస్ కానీ, ఎస్టీ కాలనీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు మనల్ని అడుగుతున్నది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు. రోడ్లు అడుగుతున్నారు, ఇళ్ళు అడుగుతున్నారు, చవిటి కాలువలు అడుగుతున్నారు. అంతేగాని మాకు ఎలక్షన్ అప్పుడు మీరు మాట చెప్పారు, అవన్నీ మీరు చేయలేదు, ఇలాంటి ప్రశ్నలు మాకు ఎమ్మెల్యేలకి ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి క్వశ్చన్లు ప్రజల దగ్గర నుంచి మాకు లేవు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఆయన ఏదైనా కూడా పేద ప్రజలకి మంచే చేస్తాడు అనే విధానాలు కలిగిన ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయనతో కలిసి మనమందరం నడుస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో ఇవ్వగల నాయకులను మనమందరము నమ్మి ఆయన్ని అత్యంత అధిక మెజారిటీతో ఈరోజు గెలిపించుకున్నాము. అవన్నీ కూడా మనకి ఈరోజు జరుగుతున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేడం, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పదే కోర్ నియోజకవర్గం వచ్చి పలు ఆరోపణలు చేస్తున్నారు మేడం మీ పైన. దానిపైన మీరేం మాట్లాడతారు మేడం? యాక్చువల్గా దాని గురించి నేను పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని లేదు, ఖాళీగా కూర్చోన్నారు. సో వాళ్ళ వెకిలి మాటల్ని బయట పెట్టుకోవడానికి ఏదో ఒక ప్రెస్ మీట్ కావాలి. అక్కడ ఏం లేదు, ఏం జరగలేదు. నిజంగా సత్తా ఉన్న నాయకులైతే వాళ్ళ పార్టీలో గెలిచి వాళ్లతో ఉన్న కౌన్సిలర్ని నిలుపుకోగలగాలి. అది రాజకీయ నాయకుడి లక్షణం. నువ్వు నిలుపుకోలేక అవతల వాళ్ళ మీద పడి ఏడవడం అనేది హాస్యాస్పదం. అటువంటి అసలు వీళ్ళు మాట్లాడే మాటలేంటి? అసలు మాజీ మంత్రి అని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ గవర్నమెంట్ లో మాజీ మంత్రి అయ్యాడు? వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రియా, తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రియా? అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి దీని గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. సో ఏదో ఒకటి మేము ఉన్నాము, మేము ఎక్కడికి పోలేదు అని ఉనికి చాటుకోవడానికి వెకిలి వేషాలు వేస్తూ ప్రెస్ల ముందుకు వస్తున్నారు. అందుకని మీ అందరికి కూడా చెప్తున్నా, ప్రెస్ వాళ్ళు కూడా వెళ్లేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి. ఎవరి ప్రెస్ మీట్లకు వెళ్తున్నాం, వీళ్ళు ప్రజలకి ఏ సందేశాలు ఇస్తున్నారు, గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన విధానాలేంటి, వీళ్ళకి అసలు మనస్సాక్షి ఉందా, ఎన్ని ఒక్కటన్నా ఒక మనిషికి, సామాన్య మనుషులకి పనికొచ్చే పని ఒక్కటన్నా చేశారా వాళ్ళు 5 సంవత్సరాల్లో? ఏ ఎమ్మెల్యేనెత్తుకో, ఏ ఎంపీనెత్తుకో, ఏ మాజీ మంత్రినెత్తుకో, ఎవరినైనా కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, వాళ్ళకు వాళ్ళు దోచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టుకున్నారు. ఆ దాచిపెట్టేది ఇప్పుడు ఖర్చు పెట్టాలి. అదే 5 సంవత్సరాల్లో దాచిపెట్టుకోలేకుండా ఉండున్నారు అనుకో, ఇప్పుడు ఎవరం పెడతాం డబ్బులు, ఎవరం పెట్టమని ఇంట్లో కూర్చోండేవాళ్ళు. సో బాగా దోచేశారు, దాచిపెట్టుకున్నారు. దాన్ని కొంచెం అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి రెడీ అయ్యి ప్రెస్ ముందు కూర్చొని వాళ్ళ వెకిలి నవ్వులు, వెకిలి వేషాలు వేసుకుంటా ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడుకునేది వేస్ట్.